ఈ రోజు అయితే మన లారీకి అయితే అబ్జర్వేషన్ చేయించడానికి అయితే వెళ్తున్నాం, అంటే గ్యారేజ్కి. అండ్ ఇక్కడ ఎందుకు ఆగామంటే వీల్ బోల్ట్ చాలా టైట్ అయిపోయినాయి, అందుకే లూజ్ చేసుకోవడానికి అయితే ఇక్కడైతే ఆగాం. అండ్ హాయ్ ఫ్రెండ్స్, అందరికీ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. మీరు చూస్తున్నారు మై ట్రక్ బ్లాగ్స్. చాలా రోజులు అయిందన్న మనం అయితే వీడియో పెట్టక. సో సారీ గైస్, అంటే మనకు ఉన్న కొంతమంది సబ్స్క్రైబర్స్ అయినా మనల్ని కొంతమంది అయితే ఫాలో అయ్యే వాళ్ళు ఉన్నారు. సో వాళ్ళకైతే సారీ చెప్తున్నాను, ఎందుకంటే కొన్ని రీజనల్ వల్ల, అంటే మనకు సరైన ఎడిటింగ్ సోర్స్ లేకపోవడం వల్ల మనమైతే వీడియో అయితే ఎడిటింగ్ కోసం కష్టమవుతుందని చెప్పేసి కొంచెం నా మొబైల్ తీయడానికి, వీడియో తీయడానికి కెమెరా ఇవన్నీ అవైలబిలిటీ లేక ఏంటంటే చాలా కష్టమైంది ఇన్ని రోజులు. కాకపోతే ఇప్పుడైతే మనం రెగ్యులర్గా వీడియో పెట్టడానికి అయితే ట్రై చేస్తాను. ఇప్పుడైతే ఏంటంటే మన వీల్ బోల్ట్ అయితే మేమైతే లూజ్ చేయించుకొని మళ్ళీ మేము రాడ్తో కొంచెం టైట్ చేసుకొని అయితే వెళ్ళాము అక్కడికి, ఎలాంటి ఇబ్బంది ఉండకుండా. అండ్ మన ఇన్స్టా పేజ్ కూడా క్రియేట్ చేశాను, సో అందులో ఒకసారి చూడండి. మీరు మహీ ట్రక్ బ్లాగ్స్ అని కొడితే మీకు ఇన్స్టాలో వచ్చేస్తుంది. నేను లింక్ పెట్టేవానే, కాకపోతే మన యూట్యూబ్లో కామెంట్ బాక్స్లో మనం వీడియో కింద లింక్ అయితే ఓపెన్ అవ్వట్లేదు. సో తెలుసు కదా మీ అందరికీ అది. కాబట్టి ఏంటంటే మీకు ఇక్కడ చూస్తున్నారు కదా స్క్రీన్లో మహీ ట్రక్ బ్లాగ్స్ అని సెర్చ్ చేస్తే మీకైతే ఆటోమేటిక్గా మన ఛానల్ పేజ్ అయితే ఓపెన్ అవుద్ది, మన ఛానల్ లోగోతోని. ఎందుకంటే అందులో మనకి ఏంటంటే మంచి మంచి లొకేషన్స్ వ్యూస్ కానీ, మంచి వీడియోస్ కానీ, అంటే ఓన్లీ మనకి ఏంటంటే ఇలాంటి లాంగ్ వీడియోస్ కాకుండా షార్ట్ వీడియోస్, మంచి మంచి వీడియోస్ అయితే అందులో పెడుతున్నాను. సో తప్పకుండా ఫాలో అవ్వండి ప్రతి ఒక్కరు. ఏంటంటే ఇక్కడ మాకు దగ్గరలో అయితే మంచిర్యాల సిటీ ఉంది, సో అందుకే అక్కడికి వెళ్తాం మేము ఎప్పుడైనా కానీ. ఇప్పుడైతే మేము ఎర్లీ మార్నింగ్ అయితే స్టార్ట్ అయినాం అండ్ ఆల్మోస్ట్ మేము అయితే చేరుకున్నాం ఇక్కడికైతే. ఏంటంటే మనం ఇప్పుడు ఫాస్ట్గా మనం మెకానిక్స్ అయితే రాలేదు. ఫస్ట్ మనం ఏంటంటే వెహికల్ పెట్టేసి మనం ఏంటంటే వీల్స్, మనం టైర్లు మొత్తం ఇప్పేసి పక్కకి వేసినాం అనుకోండి. వాళ్ళు వచ్చేసరికి మనకి ఏంటంటే వాళ్ళు వర్క్ ఫాస్ట్గా స్టార్ట్ చేస్తారు. ఎందుకంటే ఏ వెహికల్స్ ఉండకముందే మనం ఫాస్ట్గా చేసేసుకుంటే మనకి ఏంటంటే ఒక డేలో అయిపోతుంది, లేకపోతే లేట్ అవుద్ది. ఇక తెలుసు కదండి, 2-3 days ఇలా పడుతుంది. ఆల్మోస్ట్ ఏంటంటే ఎందుకంటే ముందే చాలామంది ఉండరు, కాకపోతే ఏంటంటే మనం ముందే ఫోన్ చేసి అయితే ఇక్కడికి వచ్చేసాం. సో అదే మనకి లక్ అన్నమాట. ఎందుకంటే మనం ఆల్రెడీ వచ్చినాం, వీల్స్ ఇప్పేసినాం. ఏంటంటే మనం వాళ్ళు వచ్చేసారు, వర్క్ స్టార్ట్ చేసారు. కాకపోతే ఏంటంటే మీకు ఈ వీడియోస్ ఏంటంటే నేను పెట్టలేకపోవడానికి రీజన్ ఏంటంటే, నేను ఆ రోజు అంటే ట్రైప్యాడ్ తీసుకెళ్ళలేదు వీడియోస్ తీయడానికి ఎవరు లేకుండా, మా నాన్న నేను ఇద్దరం మాత్రమే ఉండేది. అదే ఇబ్బంది అయింది అక్కడ. మన సీజన్ కూడా అంతే, 3-4 నెలల కంటే ఎక్కువ ఏం లేదు. సో ఇక్కడ మీరు చూస్తున్నది ఏంటంటే, అక్కడ మా నాన్న అయితే ఏంటంటే బ్రేక్ లైనర్లు మొత్తం అరిగిపోయినాయి అన్న మాయి. దానివల్ల ఏంటంటే కొంచెం బ్రేక్స్ రావడం ఇబ్బందిగా ఉండే. అయితే మన మెకానిక్ అన్న అడిగితే ఇంకొన్ని రోజులు అయితే నడుస్తాయి అంటుండో. సో నెక్స్ట్ టైం చేయించినప్పుడు ఏంటంటే బ్రేక్ లైనర్స్ అంటే డ్రమ్ సైజ్తో సెట్టింగ్ చేయించి అండ్ న్యూ లైనర్స్ అయితే మనం కొట్టించి ఫిట్ చేసుకోవాల్సి అయితే వస్తుంది. ఇక్కడ ఏంటంటే మనం చూస్తున్నారు కదా, అదైతే మొత్తం ఏంటంటే మన వీల్స్ యొక్క బేరింగ్స్, లోపల ఉన్న బేరింగ్స్ అన్నీ క్లీన్ చేసి, డీజిల్తో క్లీన్ చేసి మళ్ళీ కొత్త గ్రీజ్ పెట్టి మనకి ఏంటంటే ఫిట్ చేస్తారు. సో అప్పుడు ఏంటంటే మనకి ఏంటంటే హీట్కి తట్టుకొని మనకి ఏంటంటే అంటే టైర్లు స్మూత్గా తిరగడం, మనకి ఏంటంటే ఈజీగా ఉండడం, దానికి ఫ్రిక్షన్ అంటే టైర్కి ఆ బేరింగ్స్కి మధ్య ఫ్రిక్షన్ ఏంటంటే ఈజీగా మూవ్ అవ్వడానికి ఇది యూజ్ అవుద్ది. ఇది ప్రతి ఒక్కరు చేపిస్తారు, ప్రతి ఒక్క వెహికల్కి కూడా చేపిస్తారు. తెలిసిన వాళ్ళకైతే తెలుస్తుంది, తెలియని వాళ్ళకైతే చెప్తున్నాను. ఇదైతే పక్కా చేయించుకోవాలి, లేకపోతే మన బేరింగ్స్ లోపల ఖరాబ్ అయ్యే ఛాన్సెస్ అయితే ఉంటాయి. అంటే టైమింగ్తో చేయించుకోకపోతే అలా కూడా కొంచెం ఏంటంటే లాస్ అవుద్ది. సో ఇలాంటి మినిమం ఐడియాలజీ లేకుండా వెహికల్ ఫీల్డ్లో కొన్ని మెయింటైన్ చేసుకుంటే మనం ఎదగగలుగుతాం. ఒకటి ట్రాలీ తీసుకున్న, టాటా ట్రాలీ, బాబు ఎక్కుంటాడు కదా. మేము ఇక్కడ అన్ని టైం టు టైం అయితే చేపిస్తామన్నా. అంటే ఆయిల్ చేంజ్ కానీ ఇవి కానీ ఏవైనా ఏంటంటే ఆల్మోస్ట్ ఆయిల్ చేంజ్ ఇవి అయితే మేమైతే టైం టు టైం మేమే చేంజ్ చేసుకుంటాం. ఒక్కొక్కసారి అంటే వీలు కాకపోతే మా నాన్న నేను ఇద్దరం మొత్తం చేసేస్తాం. ఫిల్టర్స్ కానీ, డీజిల్ ఫిల్టర్స్, ఆయిల్ ఫిల్టర్స్ అన్నీ చేంజ్ చేసుకుంటాం మేమే. అదేంటంటే మాకు చాలా రోజుల నుంచి ఏంటంటే మేమే చేసుకుంటాం, అలా అలవాటు అయిపోయింది. ఇక్కడ ఏంటంటే ప్రతి ఒక్కటి ఏంటంటే మనకు ఒక లక్ ఏంటంటే ఈసారి ఏ బేరింగ్లు పోలేదు, మంచిగా ఉన్నాయన్నీ. కాబట్టి ఏంటంటే ఓన్లీ గ్రీజ్ పెట్టేసి ఫిట్ చేసేస్తే అయిపోతుంది మనకు పని అయితే, వర్క్ అయితే అయిపోతుంది. ఏంటంటే ఫ్రంట్ ఈ బ్యాక్ అయిపోయినాయి అనుకోండి, ఫ్రంట్ ఈజీగా ఉంటుంది, బ్యాక్కి కొంచెం ఏంటంటే లేట్ అవుద్ది. డబల్ ఉంటాయి కాబట్టి అక్కడ ముందు ఏంటంటే చాలా కొంచెం ఈజీగా ఉంటుంది. ఇక్కడ మనం ఏంటంటే డ్రమ్లో దాని లోపల ఏంటంటే మొత్తం గ్రీస్ పెట్టేసి మళ్ళీ బేరింగ్లన్నీ సెట్ చేసి అయితే పెడతారు. అండ్ మన ఛానల్లో ఓన్లీ ఈ వీడియోస్ కాకుండా, అంటే ట్రావెలింగ్ వీడియోస్, ఓన్లీ మంచి మంచి సీన్సే కాకుండా మంచి ఇన్ఫర్మేటివ్ వీడియోస్ కూడా పెడతాను. అంటే వెహికల్కి సంబంధించి మేజర్ రిపేర్స్ గురించి కానీ, వేరే కొత్త వెహికల్స్ గురించి కానీ, కొత్త వెహికల్స్ లాంచ్ అయినప్పుడు కానీ వాటి గురించి ఫుల్ ఎక్స్ప్లెనేషన్ వీడియోస్ కూడా పెడతాను. ఎందుకంటే కొత్త వారికి ఇప్పుడు మన ఫీల్డ్లోకి రావాలంటే కొంచెం ఏంటంటే
వాళ్ళకు అర్థమవుతుంది. అంటే మనకి ఏ వెహికల్స్ అయితే సూట్ అవుతాయి, మన వర్క్కి ఏ వెహికల్ అయితే బెస్ట్ అని చెప్పేసి వాళ్ళకి అర్థమవుతుంది. కాబట్టి అలాంటి వీడియోస్ కూడా పెడితే మనకి ఏంటంటే కొంచెం కొత్త వాళ్ళకి అర్థమవుతుంది. ఎందుకంటే ఇది ఇప్పటి వరకు ఎవరు ఇట్లా ఎక్స్ప్లెనేషన్ చేసుకుంటూ పెట్టలేదు. కాబట్టి కొత్త వెహికల్స్ గురించి కూడా, అంటే మన లారీలు కొత్త లాంచ్ అయినప్పుడు అవి ఎంత కాస్ట్ ఉన్నవి, ఏది బడ్జెట్లో ఉంటుంది, ఏదైతే బాగుంటుంది అనేది నేను పెడతా ఉంటాను. సో ప్రతి ఒక్కరైతే వీడియో నచ్చితే కనుక లైక్ చేయండి అన్న. సో కొంచెం ఏంటంటే సపోర్ట్ ఇవ్వండి. ఇంకో మంచి వీడియోతో అయితే మీ ముందుకైతే వస్తాను. సో ఇదైతే ఈ రోజుకైతే వీడియో అన్న. మాదైతే వర్క్ అయిపోయింది చాలా. అంటే వీడియోస్ క్లిప్స్ నేను తీసి మీకైతే చూపించలేకపోయాను, ఏంటంటే ట్రైపాడ్ లేకపోవడం వల్ల. ఇదైతే వీడియో గైస్. నెక్స్ట్ వీడియో అయితే మీ ముందుకైతే వస్తాను. చలో బాయ్ గైస్.